తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లాల లిస్ట్ అయితే విడుదల చేసిన ప్రభుత్వం 900 గ్రామాలలో జిల్లాలో అలాగే ఏ జిల్లాలో వారికి పడడం జరుగుతుంది. మరి ఒకే ఎకరం వారికి అయితే పూర్తి అయినట్టయితే తెలుస్తుంది. మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే మీ యొక్క జిల్లాకు సంబంధించి అలాగే మీ యొక్క గ్రామానికి సంబంధించి పడ్డాయి అన్నట్టయితే డబ్బులు పడ్డాయి అని అయితే కామెంట్ చేయండి. ఒకవేళ పడనట్టు లేకపోతే మీరు ఇక్కడ న్యూస్ అయితే చూసుకోవచ్చు అన్నమాట. 2 ఎకరాల వారికి సంబంధించి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. జనవరి 26న ప్రారంభిస్తున్న రోజున రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలోని 563 గ్రామాలలో 9,48,333 ఎకరాలకు వచ్చేసి అయితే మనకి ఇన్ని కోట్ల మంది రైతులకు వచ్చేసి ఎకరాకు 6,000 రూపాయల చొప్పున 569 కోట్లు పెట్టుబడి సాయం అయితే బ్యాంకులలో వేశారు. కానీ చాలామందికి అయితే మెసేజెస్ అయితే రాలేదన్నమాట. మళ్ళీ ఎప్పుడు మనకి దీనికి సంబంధించి కూడా మీకైతే ఇప్పుడు పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుందన్నమాట. ఇంకా ఎవరైతే ఈ యొక్క వీడియోనైతే తప్పకుండానైతే అందరూ కూడా తెలుసుకోవాలన్నమాట. తప్పకుండానైతే ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరైతే లైక్ చేసినట్లయితే మీలాంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుందన్నమాట. అర్హులైన రైతులందరికీ ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయం అయితే అందిస్తుంది. ఇప్పటికీ ఎకరంలోపు భూమి ఉన్న రైతుల బ్యాంక్ ఖాతాలోనైతే జమ అయ్యాయని దశల వారీగానైతే అందరికీ పెట్టుబడి సాయం అందుతుంది. అర్హత కలిగిన బ్యాంక్ ఖాతాలో నిధులు జమ కావడంతో చాలామంది రైతులైతే ఆనందంలో అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ప్రభుత్వం అయితే వ్యక్తం చేసింది. మీకు ఇంకా డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండానైతే కామెంట్ చేయండి. అలాగే 2-3 ఎకరాల వారికి ఏ రోజున పడుతున్నాయి, మరి 1 ఎకరం వారికి చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ కూడా జిల్లాల లిస్టు ఏ జిల్లాలో ఎన్ని లక్షల మందికి అలాగే ఎన్ని వేల మందికి పడ్డాయి కూడా మనం అయితే చాలా స్పష్టంగా కూడా నిన్ననైతే చెప్పడం అయితే జరిగిందనమాట. నిన్నటి ఇన్ఫర్మేషన్ ఎవరైతే తెలుసుకోలేదో అంటే మీకైతే ఇక్కడ కార్ట్లో ఇస్తాను అంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండానైతే ఆ వీడియో చూసినట్లయితే మీకు సంబంధించి నిన్న డబ్బులు ఎవరికి పడ్డాయి, ఏ జిల్లాలో ఎన్ని లక్షల మందికి పడ్డాయి అనే వివరాలు అయితే నిన్న వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. అయితే ఎకరం పైన విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాలో బ్యాంక్ ఖాతాలోనే వచ్చేసి నిధులు గురువారం అంటే నిన్న ఫిబ్రవరి 6 నుంచి జమ అవుతున్నాయి. ఏవైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరి ఖాతాలోనైనా నిధులు జమ కాకుంటే అంటే డబ్బులు జమ కాకుంటే అలాంటి వారి వివరాలు వ్యవసాయ అధికారులు అయితే సేకరిస్తారు. ఆన్లైన్లో పొందవచ్చు. అర్హత కలిగిన రైతులందరికీ భరోసా అందించేందుకు అయితే ప్రభుత్వం అయితే చర్యలు అయితే చేపడుతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతు కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసి అలాగే ఈ యొక్క ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నట్లయితే మీరు ఎలాంటి రైతు భరోసాకు సంబంధించి ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తున్నారు, మరి ఇప్పుడు 2 ఎకరాల వరకు విడుదల చేస్తున్నారు అనమాట. ఎన్ని తారీఖు అనేది చూసుకున్నట్టయితే ఈ నెల 15 లోపు 1 నుండి అంటే 1 వరకు అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. దాదాపు కొన్ని జిల్లాలో చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే 96% అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. మిగతా కొన్ని జిల్లాల వారికి కూడా పడ్డట్టయితే తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు ఒక జిల్లాలో 12-13 లక్షల మంది అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. కొన్ని సిటీలలో వారికి చూసుకున్నట్టయితే 4,000 మందికి అంటే మన నిన్న చూసుకున్నట్టయితే మల్కాజ్గిరి నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 4,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది అనమాట. ఇక నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే 150,000 మందికి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఆయా గ్రామాలు అన్నమాట ఈరోజు న్యూస్ అందరికైతే యూస్ఫుల్ అవుతుంది అన్నమాట.